నమస్తే అమ్మా. రామకృష్ణ గారు 2018-19 ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఈ పెగాసస్ సంస్థ ద్వారా స్పై చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ని వాడుతున్నారు, ఫోన్స్ అన్ని ట్యాప్ చేస్తున్నారు అంటూ ఒక ఆరోపణ ఉండింది. సో మాట్లాడడం కూడా మనం చూసాం. ఇప్పుడు దానికి సంబంధించి అవును వాడింది అంటూ మెటా ఒక నిర్ధారణకు వచ్చినట్లుగా కూడా మనకు వార్తలు అందుతున్నాయి, సమాచారం అందుతోంది. ఎలా చూడాలి దీన్ని? ఏదేమైనా సరే ఈ స్పై చేసిన దానిపైన మాత్రం అందరం కూడా ఖండించాము. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న పార్టీకి సహజంగానే కొన్ని హంగులు ఆర్భాటాలు ఉంటాయి. తర్వాత కొన్ని ఇతరుల కంటే కూడా కొద్దిగా అదనంగా కొన్ని ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ దాన్ని దుర్వినియోగం చేసే పద్ధతుల్లో ప్రతిపక్షాలపైన, ఇతర రాజకీయ పార్టీల నాయకులపైన, కొన్ని సందర్భాల్లో తమ పార్టీలో ఉంటున్నటువంటి అసమ్మతి నాయకులపైన ఇలాంటి గూఢచారి వ్యవహారాలు చేయడం అనేది కొన్ని పార్టీలకు వచ్చింది. 2018-19 సంవత్సరంలో దీనిపైన అప్పుడు పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. తర్వాత దాన్ని అప్పుడు ప్రభుత్వం సంబంధం లేదని ఖండించింది. కానీ ఇవాళ ఏదైనా అలాంటిది వస్తే అది ఒక తెలుగుదేశం పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ అనేది లేకుండా ఏ పార్టీ అయినా సరే ఇలాంటి వ్యవహారాల్లో దూరంగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో అందరికి కూడా సమానమైన అవకాశాలు ఉండాలి. అధికారంలో ఉన్న పార్టీ ఈ రకంగా ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడానికి లేదా వాళ్ళలో ఉన్న లొసుగులను వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది భావ్యం కాదు. దాన్ని ఎవరు చేసినా సరే తప్పు పట్టాల్సిందే, ఖండించాల్సిందే. మరి ముఖ్యంగా ఆ టైంలో మనం చూడొచ్చు, మీరు అన్నట్టుగా చర్చ నడిచింది 2018-19 ఆ టైంలో. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు గగ్గోలు పెట్టారు, మా ఫోన్స్ అన్ని ట్యాప్ అవుతున్నాయి, ఇది ఎంతవరకు కరెక్ట్ అని. ముఖ్యంగా మనం 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేటీఆర్ కి సంబంధించి ఇలానే ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పక్క వాళ్ళ ప్రైవసీలోకి తొంగి చూడడాన్ని ఎలా చూడాలంటారు? అధికారంలో ఉంటే ఏం చేసినా పర్వాలేదా? ఫోన్ ట్యాపింగ్ అనేది కరెక్టే అంటారా? మంచి పద్ధతి అంటారా? అదేమ్మా, ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటిని అందరూ కూడా ఖండించాల్సిందే. ఎందుకంటే అధికారంలో ఉన్నామనే దృష్టితో మీకు గూఢచారి వ్యవస్థని, పోలీసుల్ని, లేదంటే ఇతరత్ర సంస్థలు ఇవాళ కేంద్ర స్థాయిలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని, లేదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ని, ఇలాంటి వ్యవస్థలను మీరు గుప్పెట్లో పెట్టుకొని తద్వారా ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష రాజకీయ పార్టీలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అలా ఎలాంటి చర్యలు చేపట్టినా దాన్ని పూర్తిగా ఖండించాల్సిందే. ఇవాళ మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని, అదేవిధంగా సిబిఐని, రెండింటిని కూడా పూర్తి స్థాయిలో వారు దుర్వినియోగం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ రైట్స్ కూడా మనం ఒకసారి గమనిస్తే ఎవరైతే వారికి ప్రత్యర్థులుగా ఉంటా ఉన్నారో, ఎవరైతే వారిని క్వశ్చన్ చేస్తా ఉన్నారో వాళ్ళపైన వాటిని దుర్వినియోగం చేసే పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. ఈవెన్ కొన్ని కేసుల విషయంలో కూడా మనం చూస్తే, సిబిఐ కేసుల విషయంలో కూడా చూస్తే ఎవరైతే తమకు అనుకూలంగా ఉంటారో, తమ కండువా కప్పుకుంటారో, లేదా తమ బీజేపీ పార్టీకి ఎన్డీఏ కూటమిని బలపరుస్తారో వారి పట్ల ఒక రకంగా వ్యవహరిస్తా ఉన్నారు. వారిని ఎవరైతే వ్యతిరేకిస్తా ఉన్నారు, వ్యతిరేకించే పార్టీల పట్ల, ప్రతిపక్ష నాయకుల పట్ల వారు భిన్నమైన వైఖరిని వారు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాటికి తావులేదు. అది రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వంలోనైనా సరే ఇలాంటివి జరుగుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఖండించాలి. మీడియా కూడా నిష్పక్షపాతంగా ఈ వ్యవహారాన్ని ఎత్తి చూపాలి. ఎందుకంటే ఇవాళ స్పష్టంగా నేను చెప్పగలను, ఈ మీడియా నియంత్రించడానికి కూడా అధికారంలో ఉంటున్న పెద్దలు వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటి తరుణంలో వాటికి వ్యతిరేకంగా నిలబడాల్సిన బాధ్యత ఉంది. లేదంటే ప్రజాస్వామ్యం మృగ్యమవుతుంది. ప్రజాస్వామ్యానికి అవకాశమే ఉండదు, దానికి తావు ఉండదు. ఎవరు అధికారంలో ఉంటే వారికి జీ హుజూర్ అనే పద్ధతిలో వ్యవస్థలన్నీ నడుచుకుంటే రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యం అనేది అంతరించి